డ్రాగన్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వర్, కాయదు వీళ్ళైతే మూవీలో అయితే నటించారనమాట. అండ్ ఈ మూవీతో అయితే మంచి డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న మంచి మూవీ తీశాడనే ప్రశంసలు అందుకున్నాడు. ఇక డైరెక్టర్గా హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు డ్రాగన్ అంటూ ఆడియన్స్ ముందుకైతే వచ్చేసారు. అండ్ అశ్వత్, ప్రదీప్, రాంబో అంటే యూత్ మంచి అంచనాలే ఉంటాయి. అలా యూత్కి కనెక్ట్ అయ్యే ప్రేమ, బ్రేకప్, కాలేజ్, కెరియర్ అనే ఈ వీటి చుట్టూ తిరిగే మూవీ అనమాట. అండ్ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతాం. డి రాఘవన్ అంటే ప్రదీప్ అనమాట. స్కూల్ టాపర్ +2 కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన తాను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అతనుకు బాయ్ అంటేనే ఇష్టం, అసలు అమ్మాయిలకు అలాంటి వాళ్ళు నచ్చరు అని చెప్తుందన్నమాట. దీంతో డి రాఘవన్ కాస్త డ్రాగన్ అంటూ ఇంజనీరింగ్ కాలేజ్లో అడుగు పెడతాడు. అక్కడ కీర్తి అంటే అనుపమ ఈ డ్రాగన్ ప్రేమలో పడుతుంది. ఇంజనీరింగ్ అంతా కలిపి 48 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉన్న డ్రాగన్కు కాలేజ్ ప్రిన్సిపల్ అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని డ్రాగన్ వాడుకోడు. చివరికి కాలేజ్ నుంచి డ్రాగన్ వెళ్ళిపోతాడు. తర్వాత తనకు ఉద్యోగం వచ్చిందని ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్తారు. 2 ఏళ్ళుగా మేనేజ్ చేస్తూనే ఉంటాడు. ఫ్రెండ్స్, లవర్ సహాయంతో అలా అయితే గడుపుతాడు. అండ్ చివరకు కాలేజ్ నుంచి డ్రాగన్ సస్పెండ్ అవుతాడనమాట. అయితే అయిన తర్వాత అలా పని పాట ఓ బాధ్యత అంటూ ఏమీ లేకుండా ఖాళీగా పడి తింటూ బతుకుతూ ఉన్న డ్రాగన్ మొహం మీది ఫెయిల్యూర్ అని చెప్పి తనకు వచ్చిన మంచి సంబంధానికి చెప్తుంది కీర్తి. బ్రేకప్ బాయ్తో ఉన్న డ్రాగన్ అడ్డదారిలో జాబ్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత సొంత టాలెంట్తో ఎదుగుతూ వస్తాడు. కారు, ఇల్లు ఇలా అన్నీ వచ్చేసాయి. ఇక పల్లవి అంటే కాయదు లోహర్ అనే పెద్దింటి అమ్మాయితో డ్రాగన్ పెళ్ళి అయితే సెట్ అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకున్న టైంలో డ్రాగన్కి ఓసారి కాలేజ్ ప్రిన్సిపల్కు ఎదురుపడతాడు. అండ్ పెద్దింటి అమ్మాయితోనూ డ్రాగన్ పెళ్ళి సెటిల్ అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయని అనుకున్న టైంలో ఈ డ్రాగన్ ఒకసారి కాలేజ్ ప్రిన్సిపల్కు ఎదురవుతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఈ ఫేక్ సర్టిఫికేట్ వల్ల వచ్చిన నష్టం ఏంటి, డ్రాగన్ మళ్ళీ కాలేజీకి వచ్చి పడ్డ కష్టాలు ఏంటి, చివరకు డ్రాగన్ పరిస్థితి ఏమైంది అన్నది మూవీ మొత్తం కూడా చూడాల్సిందే. అండ్ కాలేజ్, లవ్, బ్రేకప్, కెరియర్ అంటూ ఇలాంటి జనరల్ టాపిక్స్ మీద ఎన్నో మూవీ వచ్చాయి. కానీ ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ప్రస్తుతం ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు సంపాదిస్తూనే ఉంటారు మన రియల్ లైఫ్లో. అండ్ ఈ లైన్తో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ తీశారని ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ అట్లా అనిపించింది అన్నమాట నాకైతే. కానీ లాస్ట్ వరకు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. మన జీవితం బాగుండాలని అడ్డదారిలో చేసే పని వల్ల ఇంకొకరి జీవితం నాశనం అవుతుందని మనకైతే అర్థమవుతుంది. అండ్ డ్రాగన్ విషయానికి వస్తే అమ్మాయిలకు కాలేజీలో చదివినప్పుడు ఎలాంటి వారిని కోరుకుంటాడు, పెళ్లి విషయానికి వస్తే ఎలాంటి వారిని చేసుకుంటారు అనే పాయింట్ని కూడా బాగా చూపించారు. అండ్ మూవీ ఫస్ట్లో అయితే బాగా అనిపిస్తుంది, అలా ముందుకు ఇంట్రెస్టింగ్గా అలా సాగిపోతుంది అనమాట. అండ్ మూవీ అయితే అండ్ కానీ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని ఊహకైతే మనకు అందకుండా సాగిపోతాయి. అసలు 48 బ్యాక్లాగ్స్ కుర్రాడు ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ సంపాదించడం, 3 ఏళ్ళు అదే కంపెనీలో అద్భుతంగా పనిచేయడం, బెస్ట్ ఎంప్లాయ్గా ది ఇయర్ కావడం, నెలకు 3 లక్షలు సంపాదించే రేంజ్కి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నమ్మకం నమ్మేటట్టుగా అనిపించదు. బట్ నిజంగా అంత టాలెంట్ ఉన్నాడు అయితే ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోగలడా అన్న డౌట్ అయితే వస్తుందన్నమాట. అయితే ఈ మూవీకి అంత ఎంజాయ్ అంటే కొన్ని డౌట్స్ పెట్టుకుంటే ఈ మూవీ అంత ఎంజాయ్ చేయలేరు. ఇలాంటి కొన్ని లాజిక్ సీన్స్ను వదిలేస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో మళ్ళీ కాలేజీకి హీరో అడుగు పెట్టడం,
అండ్ ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ కూడా పర్లేదు, బట్ కొన్ని అట్లాగా పెద్దగా అనిపించవు. అండ్ ఈ మూవీ అయితే సాధారణంగా అట్లా అయితే సింపుల్గానే అయిపోతుంది. అండ్ అప్పటికే హీరోని ఫ్లాట్ లాగే అంతా అనుకుంటారు. అండ్ చివరిలో ఏమంటారంటే పక్కోడి జీవితాన్ని నాశనం చేసేంత చెడ్డవాడిని అయితే కాదు అని హీరో అయితే డైలాగ్ అయితే ఎమోషనల్ టచ్ అవుతుంది అనమాట. అండ్ క్లైమాక్స్ అయితే మనల్ని పక్కాగా ఏడిపిస్తుంది. అండ్ మూవీ ఓవరాల్గా బాగుంది నాకైతే నచ్చింది గైస్. అండ్ డ్రాగన్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అండ్ లాస్ట్లో చాలా బాగుంటుంది, కానీ కొన్ని బోరింగ్గా కొన్ని సీన్స్ ఉంటాయి, పర్లేదు చూడొచ్చు. సెకండ్ హాఫ్లో సాగదీసినట్టుగా కొన్ని సీన్స్ అనిపిస్తాయి. అండ్ ప్రదీప్ రంగనాథన్ మాస్ ఇమేజ్ తెప్పించాడు అని చెప్పవచ్చు. అండ్ ఎలివేషన్ పక్కన పెడితే డ్రాగన్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఓ స్టూడెంట్ ఎలా ఉండకూడదు అనే ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రిన్సిపల్ అదే స్టూడెంట్ను చూపించి ఇలా ఉండాలిరా అని చెప్పే వరకు జరిగే ఈ ప్రయాణం అయితే పక్కగా అందరినీ ఆకట్టుకుంటుంది తప్పకుండా. ఈ మూవీ నాకైతే మై ఒపీనియన్ చాలా నచ్చింది గాయస్. కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో కొంచెం సాగదీసిన ఫీలింగ్ అట్లా ఉన్నప్పటికీ నాకైతే నచ్చింది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.2 అనమాట. నాకైతే నచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి తప్పకుండా